సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో డాంబర్. రాజు ఏం చెప్తానవరా? నా కొడక నీకు ఇల్లు సరిపోట్లే, మంచాలు సరిపోట్లే, చిన్న సెట్ల మీద కానుతావరా? ఆ పొల సావరా బతకాలరా? సరిగా నంబర్ 10 రూపాయలు డబ్బులు ఇవ్వ. సరే ఇప్పుడు మీ రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. డాంబర్ ఎట్లా చెప్తాడు? నా కొడక ఇట్టు కొట్టినావు, పేరు నీకే, పెళ్లి నీకే, నాకేం లేదారా? ఆ కొడక చెప్పు, 9 మంది చెప్పు రాత. డైరెక్టర్ బోసు గారు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు కదా. మామూలు ట్రెండ్ కాదండి, అమీర్పేట స్టేట్మెంట్, అమీర్పేట స్టార్ అంటారు అన్నంతే. కెప్టెన్ కి ఒకసారి కాల్ చేద్దాం. మేడం ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో చిన్న క్లూ ఇస్తా. చాలా నేచురల్ గా ఉండే క్యారెక్టర్, ఫోన్ కి చాలా దగ్గరగా ఉండే పర్సన్. డాంబర్ బోసన్న అరే నీకు విషయం చెప్పన్నారా? చెప్పన్న. డిఫెన్స్ మీ జాన్ తినవర్స్ అండ్ టుగెదర్ మంచిరా. రాజు వెడ్స్ రాంబాయ్ బోసన్ పెద్ద కొడుకే. ఎలా ఉంది బయటికి వెళ్తుంటే జనాలు గుర్తుపడుతున్నారా? ఆటో దిగిపోతే నన్ను డబ్బులు వద్దని అంటారు, టిఫిన్ సెంటర్ కడిపోతే అన్న మీరే డాంబర్ అంటారు. మీరు కూడా నాకు ఇట్లా ఫోన్ చేసి ఏం దమ్ చేయలేదు, రండి అన్న, చిన్న రండి అన్న, పర్లేదు వచ్చారా 6th ఫ్లోర్ సొంత మా అక్కతో మాట్లాడినట్టు. చాలా మందికి కూడా తెలియదు, సురేష్ బొబ్బిలి గారు మీ మేనమామ మామయ్య అని చెప్పి తెలియదు. మామయ్య అవుతారు, చిన్నప్పటి నుంచి మనం ఎత్తుకొని పెంచిండు అన్నమాట. ఇప్పుడు డాంబర్ క్యారెక్టర్ చేసిండు ఈ ఫిల్మ్. వాడు అసలు నాకు ఇంకొక అమ్మలాగా అన్నాడు. అఖిల్ తో రెపో కావచ్చు, రాజుతో స్క్రీన్ షేరింగ్ కావచ్చు, ఎట్లా అనిపించింది? ఒక్కోసారి మనకు ల్యాప్టాప్ కూడా డబ్బులు ఉండకపోయేది. మా ఇంటి దాకా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొని పోయి మళ్ళీ ఆఫీస్లలో ప్రతి దగ్గర పోయి ఈ డాంబర్ నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటాను. చాలా పెద్ద క్యారెక్టర్, నా గురించి గొప్ప చెప్పాడు. ఈ సినిమా 40 రోజులు 50 రోజులు షూటింగ్ అప్పుడు ఆర్టిస్టులు అందరూ మార్నింగ్ లేచేసి రూమ్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అయిపోయిన తర్వాత 40 కిలోమీటర్లు అయ్యాక మళ్ళీ రూమ్ కి వచ్చేవాళ్ళట. పొద్దున 4కి లేస్తే తప్ప మేము 7 లోపు సెట్లు ఉండకపోయేది. మా దరిద్రాలు ఏంటంటే మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే వరదలు, మేము చేసినప్పుడే ఎండలు, ఏది ఒక మానంగా తక్కువ ఈరోజు మంచిగా చేసినామని లేదు. మీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఈ రోజు హిట్ పడింది ఓకే, హిట్ పడనప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా. ఆఫీస్లలో పోతాం కదండి, నేనే ఆఫీస్ బాయ్ అనుకునేది. ఏదైనా ఆఫీస్ పోతే నువ్వు సినిమాలో చెప్తావు, ఇట్లున్నారు నువ్వు అని, ఇట్లా అనేటోళ్ళు. ఇంకా ఎట్లా అంటే మనం ఏదైనా ఆఫీస్లో తిన్న తర్వాత కూడా నాకు తెలియదు, ప్లేట్లు కడేటోళ్ళు ఉంటారు కానీ నేనే కడుక్కునేది, అట్లా పెట్టొచ్చేది. ఫస్ట్ మీ నాన్నగారి నుంచి వచ్చిన వర్డ్ ఏంటండి సినిమా చూసాక? మా నాన్న ఏడుతాను, నాతో ఫోటోలు దిగుతాంట అందరు, ఆయన ఆనంద బాష్పాలు కాదు కదా. నాన్న యాక్చువల్ ఆర్ఎంపీ ఊర్లో, వాళ్ళ మెయిన్ హెడ్ డాక్టర్ ఫోన్ చేసి, చంద్రశేఖర్ గారు మీ వాడు సినిమాలు చేసినట్టు ఒకసారి మీ వాడు నెంబర్ ఇస్తారా మాట్లాడతారా అంటే మా నాన్న చెప్పుకుంటాను, మస్తు అనిపించింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇప్పుడు అందరం ఒక సినిమాని బాగా ఇష్టపడుతున్నాము, అదే రాజు వెడ్స్ రాంబాయ్. ఏ థియేటర్లో చూసినా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ బాగా నచ్చింది. సో ఈ సినిమా ద్వారా ఎంతోమంది మనకు పరిచయారని చెప్పొచ్చు. బట్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక 4 ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ మాత్రం ఇతనిలా ఉంటారనమాట. సో ఇప్పుడు మీరందరూ ముద్దుగా డాంబర్ అని పిలుచుకుంటున్నారు, బేసికల్గా తన పేరు విక్రమాదిత్య. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు మన రాజు బాయ్కి అనమాట. సో డాంబర్ అని పిలుస్తున్నారు కదా, సో డాంబర్తో మాట్లాడేద్దాం. హాయ్ నమస్తే, ఎట్లున్నావు? బాగున్నావా? అంతా ఫిల్ బిజీ 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 బిజీ. ఏపీ తెలంగాణ తిరిగేస్తున్నారు మీరందరూ థియేటర్లు. హిట్ కొట్టిండ్రు, మొత్తం ఘోరంగా కొట్టిండ్రు. ఇంత పెద్ద హిట్ అయితే మేము అనుకోలేదు, కానీ ఇద్దరు ఉండదు హాస్టల్ ప్రజలు. థ్యాంక్స్ అండి. కాదు డాంబర్ అని పిలుస్తున్నారా విక్రమాదిత్య? డాంబరే ఈ పేరు తెలియదు మాకు డాంబరే కావాలంటే. ఓకే, నచ్చుతుందా మిమ్మల్ని లవ్ చేయడము? మీ రీల్స్ కూడా చాలా మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. 1 మిలియన్ 2 మిలియన్స్ అట్లా పోతున్నారు, ఎవరి అకౌంట్ లో పెట్టుకున్నా బాగా అనిపిస్తుంది. ఓకే,
బిఫోర్ రాజువేట్ సాంబే, ఇప్పుడు రాజువేట్ సాంబే, తర్వాత చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇటు కొట్టడం నాకు కూడా తెలియదు. మంచిగా ఓకే. అనిపిస్తుంది. అండ్ బిఫోర్ ఏమైనా సినిమాలు చేశారా మీరు? మేల్ అనే ఓటీటీ ఫిల్మ్ అవుట్ చేసా ప్రియదర్శి గారు. ప్రియదర్శి గారితో. ఓకే. దాని తర్వాత 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. 26 లో రిలీజ్ అవుతాయండి. అంటే ఇదే సెకండ్ ఫిలిం మీకు? ఇది సెకండ్ ఫిలిం. దీనికన్నా ముందు 2 చేస్తా కానీ అది రిలీజ్ అవ్వలేదు. అవ్వలేదు. ఓ సూపర్, అది నిజంగా లక్ మీకు. అంటే సెకండ్ ఫిలిం కే ఇంత రికగ్నైజేషన్ వచ్చింది. అందరూ డాంబర్ బాయ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆ పేరు భలే డిఫరెంట్ గా పెట్టారబ్బా అసలు. అది బోస్ అన్న క్రెడిట్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఊర్లో బ్లాక్ గుండా ఎక్కిరించుతాం మనం. ఎక్కిరించాలంటే దేంతో దాంతో పోల్చాలి. డాంబర్ అంటే తార్ ఐడియా ఉంది కదా, మ్యాక్స్ కొందరు తెలియదు. అది హీరోగా నన్ను ఎక్కిరియడం కోసం డాంబర్ అని పిలుస్తారు. సినిమాలో అసలు సంపత్తి నా పేరు. అచ్చా, ఓకే. అలా ఫన్ జనరేట్ కోసం మిమ్మల్ని డాంబర్ చేస్తారు. ఎక్కిరిస్తా ఉంటారు. ఇక మన ఊర్లో అవి పట్టించుకోండి. ఓకే. ఎలా ఉంది బయటికి వెళ్తుంటే జనాలు గుర్తుపడుతున్నారా? ఘోరంగా అండి. నార్మల్ గా నేను ఇట్లా ఆటో దిగిపోతే నన్ను డబ్బులు వద్దని అంటారు. టిఫిన్ సెంటర్ కడిపోతే అన్న మీరే డాంబర్ అంటారు. అన్న నేను దిస్తాను కూర్చో అన్న. ఇంతసేపు క్యాబ్ లో వస్తే ఆయన కూడా గుర్తుపెట్టిండు. మస్తు అనిపించింది. సూపర్ కదా. బాగుందండి ఫీలింగ్. బాగుంటదండి. క్యాబ్ డబ్బులు అడగకుండా, రెస్టారెంట్ కి వెళ్తే టిఫిన్ డబ్బులు అడగకుండా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. గుర్తుపడతారు. నలుగురున్నా ఒక ఇద్దరైనా గుర్తుపడతారు. ఓకే. అట్లా మంచిగా అనిపిస్తుంది. కనీసం రోడ్డు మీద పోతుంది, అరే ఆ పిల్లగాడు కదా అంటే కాదని అని కూడా వెళ్ళిపోతాను నేను. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడండి అసలు? మాది మహబూబాబాద్ పక్కన గౌరారం అండి. గౌరారం. ఎట్లుంది అక్కడ రియాక్షన్? ఇక ఊరు నుంచి ఇంత ముందు అంత ఫోన్ చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తా అన్న, వీడియో కాల్ చేయరు, అదే మావాడరా అని చూపిస్తారు. మస్తు అనిపిస్తుంది. మహబూబాబాద్ తో సహా మంచి ఫాలోయింగ్. మీరు థియేటర్ లో ఫస్ట్ ఇక్కడ చూసారా అక్కడ చూసారండి? ఇక్కడే చూసారు. అమ్మ నాన్నతో చూసిన. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చేస్తాను నేను చేస్తానని తెలియదు. ఏదో చేసుకుంటాను అనుకున్నది. తీసుకుపోయి వాళ్ళని కూర్చోబెట్టిన కథ. బయట మీకు వీడియో చూపిస్తాను. మా నాన్న ఏడతాను, నాతో ఫోటోలు దిగుతాంట అందరు. ఆయన ఆనంద బాష్పాలు కాదు కదా. అవునా? మస్తు అనిపించింది. ఎవరెవరు నాన్న యాక్చువల్ ఆర్ఎంపీ ఊర్లో. వాళ్ళ మెయిన్ హెడ్ డాక్టర్ ఫోన్ చేసి, చంద్రశేఖర్ గారు మీ వాడు ఏదో సినిమాలు చేసినట్టు ఒకసారి మీ వాడు నెంబర్ ఇస్తారా మాట్లాడతారా అంటే మా నాన్న చెప్పుకుంటాను. మస్తు అనిపించింది. ఓకే. ఇప్పుడు మీరు అందరూ ఫ్యామిలీ అందరూ? లేదు, నేను సురేష్ బొబ్బిలి మావయ్యతో ఉంటాను. నేను మా తమ్ముడు మావయ్యతో ఉంటాను. ఓకే. అమ్మాయి వచ్చి నాన్న వచ్చి అక్కడ ఉంటున్నారు. ఓకే. అంటే చాలా మందికి కూడా తెలియదు సురేష్ బొబ్బిలి గారు మీ మేనమామ మామయ్య అని చెప్పి తెలియదు. నాకు మీకు టెక్స్ట్ చేశాను కదా కాల్ చేశాక, హాయ్ అని పెడితే సురేష్ బొబ్బిలి గారు డీపీ వచ్చింది. అదేంటి నేను డాంబర్ మెసేజ్ చేశానా సురేష్ గారికి చేశానా చెక్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ చేయలేదు. హాయ్ నేను దిస్ ఇస్ డాంబర్ అని పెట్టారు మీరు. ఆ తర్వాత ఓకే తనదే సురేష్ బొబ్బిలి గారు మా మావయ్య అండి. అంటే ఇక అన్నం మీద అభిమానం అట్లాంటిది. డిపి అన్నదే ఉంటది, కాల్ రిటర్న్ అన్నదే ఉంటది. మామయ్య అవుతారు. చిన్నప్పటి నుంచి మనం ఎత్తుకొని పెంచిండను. సో ఇది ఆగమవద్దని తీసుకొని వచ్చిండు అన్నాడు. ఇంటర్ టైంలో వచ్చినాడు. సూపర్. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ అండి. ఇంటర్ అంటే మొన్న అయిందా లేదా? ఎప్పుడో 16-15. ఓకే. మొత్తానికి ఇంటర్ ఎప్పుడో అయిపోయింది. సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచి మీకు ప్యాషన్? అంటే నేను ప్రత్యేకించి సినిమాల్లోకి రాలేదండి. సినిమా ప్రపంచం అంటే ఒకటి ఉంటుందని సురేష్ అన్న వారినే తెలుసు. అన్న కాడికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది, ఏదైనా చేస్తాను నా పర్లేదనండి, వర్క్ నేర్పన్నా అంటే సౌండ్ ఇంజనీర్ నేర్చుకోరా కొంచెం నీకు ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. ఆ నేర్చుకునే క్రమంలో మా ఊరు సైడ్ మేల్ సినిమా జరుగుతుంది. ఆ డైరెక్టర్ మనకు తెలుసు. తమ్ముడు ఎవరన్నా ఉంటే ఆర్టిస్టులను తీసుకురావంటే తీసుకుపోయినా. తమ్ముడు ఒక క్యారెక్టర్ని చేస్తావంటే నాకు ఆడుతుంది అన్న, నేను చేయలేను అన్నాను. ఏం కాదు చేయలేను అన్నాడు. దాంతో అలా బోసన్న బోసన్న చూసి తమ్ముడు నా ఒక డెమో ఉంది చేస్తావా తమ్ముడు అంటే, సరే అన్న తప్పకుండా చేస్తాను. ఫన్ డెమో అని ఫోన్ చేసి రారా రూమ్కి రా అంటే పోయినా, ప్రాక్టీస్ అయినా, డెమో చేసుకొని వచ్చాను. ఆ డెమో పట్టుకుని 3 years ట్రావెల్ కావాలి మనకు రాజువేట్ సాంబే. ఓకే. ఎన్ని సంవత్సరాల ముందు కదండి ఇది? అంటే మీరు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు? 2 సంవత్సరాల ముందు కథ. పోయిన సంవత్సరం స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం రిలీజ్ అయింది. ఓకే. ఫిబ్రవరికి రావాలి యాక్చువల్లీ. లాస్ట్ 24 మొన్న వచ్చింది 24 ఫిబ్రవరికి. అప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది. చాలా లేట్ అయింది. చాలా లేట్ అంటే రీషూట్ లేనండి. మళ్ళీ ఆ రీషూట్ అవడం వల్ల క్లైమాక్స్ మళ్ళీ ఇంకా బాగా వచ్చింది. వేరే క్లైమాక్స్ ఉంది అప్పుడు. ఓకే. అండ్ నిజంగా సాయిలు గారు అందరూ ఇప్పుడు బోసు గారు ఇక్కడ తెలుసు మాకు బోసన్న డైరెక్టర్ బోసు గారు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు కదా. మామూలు ట్రెండ్ కాదండి. అమీర్పేట స్టేట్మెంట్ ఇప్పుడు అమీర్పేట స్టార్ అంటారు అన్నని. నా సినిమా గనక హిట్ కాకపోతే అమ్మతోడు అమీర్పేటలో ఇక తిరగాల్సిందే.
స్వాగ్ చూసారు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంత పెద్ద మాట అంటాడు ఆయన. అంటే బోసన్ ఇక కుంగిపోయిండు, ఇంకెంత సినిమాని కొందరు నెగిటివ్ స్ప్రెడ్ బాగా చేశారండి. ఇక కుంగిపోయిండు, అలసిపోయి ఏమైతే అందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలి ఇక మనం, ఇంతకన్నా జనాలు మనం నమ్మి రావాలంటే ఏదన్నా ఒకటి ఇవ్వాలని ఇచ్చేసిండు. అది ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించింది. తర్వాత ఇక సారీ చెప్పిన, అది పెద్ద స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు అని చెప్పినాను. చాలా పొలైట్ గా ఉన్నారండి ఆయన. నిజంగా విలేజ్ లో వాళ్ళు ముఖం మీద మాట్లాడి ప్యూర్నెస్ ఉంటది కదా, ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ ప్యూర్నెస్ కనిపిస్తుంది. అంతే అండి అన్న, అలాగా అంటే ఆయన అరిసిన కోపడ్డ మాట్లాడినా ఏదైనా సరే సేమ్ అంతే, ఒకటేలాగా ఉంటది. మనిషి ముందు మాట మనిషి ముందు అది ఏముండదు, నోటికి ఏమవుతుంది అంతే, ఇక స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో షూటింగ్ చేశారు కదా, హౌస్ అదంతా మీరే సెలెక్ట్ చేశారంటే అంటే మీ ఏరియా అని చెప్పి మీరంతా సెలెక్ట్ చేశారా? అంతే. అంటే బోస్ అన్న తమ్ముడు నాకు లొకేషన్స్ కావాలరా, ఇందిరం ఇల్లు ఉండాలి, ఊరు ఇట్లా ఉండాలి, కానీ హీరోయిన్ ఇంటికి మాత్రం ఇట్లా డాబా పైకి ఎక్కితే మాత్రం ఇట్లా గోడ గట్టి ఉండకూడదు, అదొక స్పెషల్ రిక్వైర్మెంట్. ఇట్లా పైనుంచి చూసేటట్టు ఉండాలన్నమాట ఇద్దరు. సో అలా వర్కౌట్ అయిందండి. నేను తీసుకుపోయి 10 రోజులు తిరిగినాం, మళ్ళీ సెట్ కాలే, మళ్ళీ 10 రోజులు పోయినాం, మళ్ళీ సెట్ కాలే, మళ్ళీ 10 రోజుల తర్వాత సెట్ అయిపోయాను. తిరుగుతూనే ఉన్నాను, లొకేషన్ కోసం బాగా కష్టపడ్డాను. బోసన్నకి ఏంటంటే ఇట్లా ఈ ఫ్రేమ్ పెడితే అక్కడే ఉండాలి అంతే, నాకు చేంజ్ వద్దు తమ్మి, అదొక్కటే కావాలని. మళ్ళీ డిఓపి గారికి కూడా మంచి నచ్చిన విలువ. అసలు డిఓపి ఫ్రేమ్స్ మామూలుగా లేవు. ఈ 6 తర్వాత లైట్ ఫెయిల్ అయిపోద్ది కదా. మన అనిత గారిది, శివాజీ రాజా గారి సీన్స్ చాలా మట్టుకి చాలా బాగా తీసారు. అంటే స్కై కనిపిస్తూ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా మట్టుకి, ఆ విలేజ్ నేటివిటీని ప్రొజెక్ట్ చేస్తారు. వాజిత్ అన్నాను, బోస్ అన్న ఫస్ట్ వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ప్రాజెక్ట్ కి, వీళ్ళిద్దరు అంటే సరిపోద్ది అనుకున్నాను, అదే వర్కౌట్ అయింది మనకు. సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక చాలా విషయాలు వస్తున్నాయండి. ఈ సినిమా 40 రోజులు 50 రోజులు షూటింగ్ అప్పుడు ఆర్టిస్టులు అందరూ మార్నింగ్ లేచేసి రూమ్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడే షూటింగ్ చేసుకుని ఎండనక వాననక మళ్ళీ అయిపోయిన తర్వాత 40 కిలోమీటర్లు అయ్యాక మళ్ళీ రూమ్ కి వచ్చేవాళ్ళట. నిజమేనా? నిజమేనండి. పొద్దున్న 4కి లేస్ తప్ప మేము 7 లోపు సెట్లు ఉండకపోయేది. ప్రతి ఒక్కరు లైటింగ్ వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డా. మా దరిద్రాలు ఏంటంటే మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే వరదలు, మేము చేసినప్పుడే ఎండలు, ఏది ఒక మానంగా తక్కువ ఈ రోజు మంచిగా చేసినామని లేదు. కొడితే ఎండ లేకపోతే వాన. మహబాదే రెడ్ అలర్ట్ చేసారు ఆ వరదలకి. వరదల టైంలో చేశారా మీరు? ఓకే. అంటే ఇక ఆగస్ట్ 24కు స్టార్ట్ అయింది అక్కడ. వరదలు అయితే మామూలు అండి, 2-3 రోజులు షూట్ ఆగిపోయేది. బాధపడేవాళ్ళ? చాలా బాధపడేది. ఇక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఇక బోసన్నకి అప్పుడే కొడుకు పెట్టిండు. అయ్యయ్యో. ఆయన 21కి వెళ్ళాలి, కట్ చేస్తే షూట్, 21 పోవాలన్నా షూట్ పోవాలన్నా, 2 కొడుకులే. ఏం చేశారు? అదృష్టం దేవుడు ఆ రోజు వాన కొట్టించిండు. అయితే లేదు దగ్గరికి వెళ్ళాడు. కానీ బాధపడేది, అరే 21కి తండ్రి లేకపోతే ఎట్లా ఉంటుంది. కానీ ఇక దేవుడు ఏం చేసింది, వాన వచ్చింది, సెట్ అయిపోయింది. వాన వచ్చింది, అక్కడ సెట్ అయింది. అక్కడ అన్ని కష్టాలు ఇచ్చినా ఆ కష్టాలన్నీ మర్చిపోయేలాగా ఇప్పుడు ఇన్ని కలెక్షన్లు వస్తున్నాయి. అసలు ప్రతి ఒక్కరు ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు చాలా. అసలు సరే మన తెలంగాణ వరకు అంటే యాక్సెప్ట్ చేసారు, ఓకే, కానీ ఏపీలో కూడా సేమ్ రెస్పాన్స్ ఉంది. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ అలా ఇన్వాల్వ్ అయిపోతారు, పాటకు డాన్స్ చేస్తారు, ఏడుతారు, మస్తు అనిపించింది. ఎక్కడ పోయినా అన్న సినిమా చూసినట్టు లేదు కానీ ఒక విలేజ్ పోయి వచ్చిన ఫీలింగ్ ఉందన్న మాకు అనిపిస్తుంది అంటున్నారు. మన రాజు వెడ్స్ రాంబాయ్లో రాజు క్యారెక్టర్, రాంబాయ్ క్యారెక్టర్ మాకు బాగా నచ్చింది. బట్ చాలా మంది అంటున్నారు రాజు క్యారెక్టర్ మన బోస్ గారిది అంట. నిజమేనా? నిజమే. డైరెక్టర్ గారి క్యారెక్టర్ వెంకన్నలో సగం, రాజులో సగం తీసుకుంటే బోసన్. వెంకన్నలో కూడా ఉన్నారా? ఆ షేడ్ ఇంకా మాకు కనపడలేదు. అందుకనే బోసన్న కూడా అంటాడు, వెంకన్న గారు నీళ్ళు నన్ను చూసుకున్నా అంటాడు. తగ్గడు వెంకన్న. నాకు పెదనాన్న, హీరోయిన్ చెల్లె సినిమాలో, కానీ ఎక్కడ చెల్లె ఇక్కడ పెదనాన్న అన్నట్టుంటది అబ్బాయి చూస్తే. అసలు యాక్చువల్లీ రాజు నా వంక పెట్టుకుని రాంబాయికి లైన్ ఎత్తా ఉంటాడు అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మీరిద్దరి కాంబినేషన్ చాలా చాలా ఈజీగా ఉందండి అసలు. అంటే ఒక హీరోని అరే తురే అనాలి, చూస్తేనేమో మీ క్యారెక్టర్ కొంచెం చిన్న క్యారెక్టర్ లా ఉంటది. అంటే గ్రూప్ లోకెల్లా తనే చిన్నవాడు ఫ్రెండ్స్ అందరికల్లా, కానీ తనే డేరింగ్, ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటుంది, అది ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ మీరు అండ్ అఖిల్ తో రెపో కావచ్చు, రాజుతో స్క్రీన్ షేరింగ్ కావచ్చు, ఎట్లా అనిపించింది? థియేటర్ లో చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆఫీస్ పోయినప్పుడు ఈయన హీరో అంటే మనం మంచి చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు, ఈయన రాజులా ఎలా ట్రీట్ చేసేది అర్థం కాకపోయేది. నాకు రాగొట్టాలంటే కొంచెం నామిస్ అనిపించేది, పెద్దోడు కదా. కానీ ఆయన కూడా ఏం కాదు మా మీ ఊర్లో దోస్తున్న ఎట్లుంటావు అట్నే ఉండవు అని ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినాం. ఫస్ట్ అరెత్తురే కొట్టుకునేంత రావాలంటే ఇద్దరం ఎక్కడ పోయినా ఇద్దరం కలిసిపోవాలి. ఇద్దరం కలిసి ఆటోలో తిరిగేది, బస్సులలో తిరిగేది, ఏడి పడతాడు ఊర్లో పడి తిరిగేది, బండి మీద తిరిగేది మెయిన్. అట్లా మనంతో మంచి ఈజీతో చేసినాం. కానీ మంచోడు అఖిల్, మీరు నమ్మరు కానీ, అంటే ఒక్కోసారి మనకు ర్యాప్టాప్ కూడా డబ్బులు ఉండకపోయేది. మా ఇంటి దాకా వచ్చి
నన్ను ఎక్కించుకొని తీసుకొని పోయి మళ్ళీ ఆఫీస్లలో ప్రతి దగ్గర పోయి ఈ డాంబర్ నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటాడు. చాలా పెద్ద క్యారెక్టర్, నా గురించి గొప్పగా చెప్పేటోడు. మస్తు అనిపించేది, ఒక హీరో మన గురించి అట్లా చెప్తే మస్తు అనిపించేది. ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్లో డిన్నర్కి వెళ్ళాలన్నా కానీ మనం దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళని అడిగైనా సరే సెట్ చేసి మాకు ఫుడ్ పెట్టించేది. మస్తు అనిపించేది అఖిల్ అంటే హీరోలాగా అసలు ఉండకపోయేది మొత్తం. మస్తు అనిపించేది. సూపర్ కదా అయితే. చాలా మంచివాడు. అంటే మీరు రెపో కూడా చాలా బాగుంది. అసలు రాజు వెడ్స్ రాంబాయ్ వల్ల నాకు మంచి ఫ్యామిలీనే దొరికింది. హీరోతో కానీ హీరోయిన్తో కానీ మా ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ ఇప్పటికి ఫోన్ చేసి బావ మా అరే అని మాట్లాడుకుంటారు. నైట్ అరే పొద్దున ఇంటర్వ్యూ ఉందిరా అంటే ఇంకేంది ఇక సైడ్ దొబ్బేది ఇక మమ్మల్ని పట్టించుకోరట్టు అంటాను. ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళు ప్రతి షేర్ చేసుకుంటాం. మాకు గ్రూప్ ఉంటది. రేపు ఏం చేస్తాను అనేది ఈ రోజు ప్లాన్ చేసుకుని చెప్పుకుంటాం. సూపర్. అరే నాకు ఈ రోజు ఇంటర్వ్యూ వచ్చింది, అరే రేపు నాకు ఈ సినిమా వచ్చిందిరా అట్లా చెప్పుకుంటాం. అందుకే కదా స్టేజ్ మీద ఫ్రెండ్స్ అందరూ ఒక పాట డెడికేట్ చేశారు. ప్యారడీ సాంగ్ ఏదో ఒకసారి పాడవా ప్లీజ్. ఎందుకు ట్రై చేయ ఒకసారి. మళ్ళీ గుర్తులేదండి. 4 ఎవరు రాశారు అసలు చెప్పడం? అది ఇన్స్టాలో నడిపించా. సరే ఇప్పుడు మీ రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. డాంబర్ ఎట్లా చెప్తాడు? మీ స్టైల్లో చెప్పండి కొంచెం. మొత్తం డాంబరే ఉండాలి ఇక్కడ, మొత్తం విక్రమాదిత్య ట్రై చేయండి. అరే రాజు నా కొడక ఇట్టు కొట్టినావు, పేరు నీకే పెళ్లి నీకే, నాకేం లేదారా నా కొడక చెప్పు, 9 మంది చెప్పు తాత. సూపర్ అసలు. కానీ మీ స్లాంగ్ చాలా బాగా నవ్వొచ్చింది థియేటర్ లో చూస్తున్నప్పుడు. అంటే కొన్ని వర్డ్స్ ఆడపిల్లలు చెప్పలేకపోయినా చాలా మంది జెంట్స్ లవ్ చేసి ఉంటారు కదా. ఈ 6 ప్రతివత్తలు అయితే అసలు థియేటర్ యాక్చువల్ అది ఉత్తి టీవీ ఉండాలి అక్కడ. ఎంత చేసినా వర్కౌట్ కాదు. ఇట్లా కాదు, వీళ్ళకి రియాలిటీ కావాలని ఫోన్ ఆడబెట్టి వీడియో చేసి మళ్ళీ అది రేపు పొద్దున షూట్ అనగా ఈ రోజు నైట్ డెడికేషన్ లాగా ఎగ్జామ్ గా రోజు సీన్ చూసేదన్నమాట. మేము ఇక్కడ ఈ సీన్ కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, నడుము మీద చేసినప్పుడు ఇట్లా అనాలే అవన్నీ ముందు ప్రాక్టీస్ చేసిన. ఎగ్జామ్ కూడా ఇంత ప్రిపేర్ అయిపోలే. చూడండి అందులో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ మస్తు అనిపించింది. అండ్ స్టార్టింగ్ సినిమా కూడా మీతోనే టేక్. ఎలా అంటే అందరికి ఒక్కొక్క పని అలర్ట్ చేస్తా ఉంటాడు రాజు. మీకు మాత్రం అరే నువ్వు మాత్రం ఇసరాకులు అందరికి మంచి వాళ్ళకు మంచి పని చెప్పి నాకు ఇట్లాంటి పని చెప్తావరా, నేను చేయను పో అంట, చూడుపో అంటాడు. రాంబాబు నీకు విషయం చెప్పంటే యూ కాంట్స్ మీ అవి ఒకసారి చేసి చూపించారు. అసలు అందరికి చాలా మందికి అసలు అది ఇంకా తెలుసుకోవాలని. యూ కాంట్ సీ మీ జాన్సీనా వర్సెస్ రాండేటన్ టుగెదర్ మ్యాచ్ అనేది జాన్సీనాకున్న రాండేటన్ మ్యాచ్ పడ్డప్పుడు మనోడు చెప్తా ఉంటాడు. అవును, అఖిల్ ఏంటంటే జాన్సీనా ఫ్యాన్. అవును, మనకి ఏమొద్దు ఎవరిని కాడి పోయి ఇట్లా అంటా ఉంటాడు. చాలా వాంతన దుడిపించుకోపోరని నేను అంతే అంటాం కదా. అండ్ ఇంకొకటి ఎక్కడ బాగా హై మూమెంట్ వచ్చిందంటే రాజు పాటలకి డప్పు కొడుతూ ఉంటాడు, బట్ కొత్త బంగారం పాట ఆ పాట కొట్టినప్పుడు ఉందండి చాలా మంది ఫీమేల్స్ కనెక్ట్ అయ్యారు థియేటర్ లో. ఈ క్రెడిట్స్ బోసన్నకి ఇచ్చేయాలి మనం. అది బోసన్న పెట్టించింది. కొత్త బంగారులో కొంతనే స్టార్ట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్. కొందరు ఆ ట్యూన్ కి పైన కొత్త బంగారు లోకం వీడియో, కింద రాజు వెడ్స్ రాంబాయ్ వీడియో పెట్టి చేస్తారు. అరే సేమ్ ఉంది కదా రెండు హీరోయిన్లు ఇద్దరు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చినాం అంటే. అవును. అండ్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది త్రూ అవుట్. అసలు క్యారెక్టరైజేషన్ తేజస్వికి కూడా చాలా బాగా మంచి పేరు వచ్చింది. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ గురించి అంటే తక్కువ మాట్లాడుకునేది, సినిమా అయిపోయినాక ఎక్కువ క్లోజ్ అయిపోయాను. సినిమా టైం అంత నాకు ఎక్కువ అఖిల్తోనే, అఖిల్ కార్యవాలనే ఉండేది, అఖిల్తోనే ఉండేది అంతే. ఇక మస్తు అనిపించేది. ఓకే, ఎట్లుందండి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి? బిజీగా ఉన్నారా? ఒక 7 వచ్చినాయి, ఒక 5-6 7 అనుకోండి. ఈ రోజు పోతే 7 అవుతుంది. 7 అసలు ఒక్క సినిమాతో వచ్చినాయండి. ఇక కొత్త కొన్ని వచ్చినాయి, పాత కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఓకే అవుతుంది. ఎట్లా అనిపిస్తుందండి ఇంత మంచి ఆపర్చునిటీ ఫస్ట్ డైరెక్టర్ గారు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి? అసలు ఒక ఆర్టిస్ట్ గా ఏం చెప్తారు? నన్ను నాకన్నా ఎక్కువ నమ్మింది బోసన్ అండి. అంటే ప్రతి క్యారెక్టర్కి రిఫరెన్స్ ఉండాలి. నా క్యారెక్టర్ లేడు, హీరో హీరోయిన్ కూడా ఫైనల్ అవ్వలేదు. ఇక బోసన్ ఒకటే అంటున్నాడు ఇటీవల, నాకు డాంబర్ అనే క్యారెక్టర్కి వాడిన తప్ప ఇంకెవడు న్యాయం చేయలేడు, నాకు వాడే కావాలన్నా. నాకు డాంబర్ అనే క్యారెక్టర్కి వాడే తప్ప ఇంకెవడు న్యాయం చేయలేడు, నాకు వాడే కావాలి, మీరు ఎవరినైనా చేంజ్ చేసుకోరు, ఒక్కడు వాడిని మాత్రం నాకు వదిలేయండి అని అన్నది. నా దగ్గరకు వచ్చి పోతున్నారా తమ్ముడు, నేను నమ్ముతాను, ఎవరు నమ్మినా నమ్మపోయినా నేను నమ్ముతాను, నువ్వు చేయరా, నీ వెనుక నేను ఉంటా అంతే. సెట్లో కూడా అంతే. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ చుట్టూ ఎవరు ఉండకూడదు, నాకు ఉత్తినే అది భయం అవుతుంది. ఎమ్మటి అందరిని మీ అందరు వెళ్ళిపోండి, డైరెక్టర్ గారును, డిఓపి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేది అంతే నేను సీన్ చేసేటప్పుడు. అసలు అంత సపోర్ట్ చేయడం వేరే డైరెక్టర్లు అయితే చేయరు తెలుసా. భూషణతో అయితే అన్నకు నాకు డెమోతో స్టార్ట్ అయిందండి. ఆ డెమోలో నేనే సెట్ బాయ్, నేనే లైటింగ్ అన్ని చూసుకునేది. మీరే వర్క్ చేసుకున్నాను అంటే డెమో ఫిలిం అప్పుడు. భూషణ్ ఈ ఒక్కసారి నాతో నిలబడరా,
మనం కలిసి కొడదాం, కలిసి చేద్దాం, ఖచ్చితంగా నీతో మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాను. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికి కూడా అంతే స్టిల్. ఇప్పుడు ఏ సినిమా చేసినా కానీ నా దాంట్లో నువ్వు ఉంటావు తమ్ముడు అంటాడు అంతే. మన ఆస్థాన ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్. ఓకే, మొత్తానికి మన బోసు గారి ఏ ఫిలిం అయినా కూడా డాంబర్ కన్ఫర్మ్ గా ఉంటాడు. నేను కొట్లాడతా, కత్తి పట్టుకుని మీది పోతా, నాకు తెలియదు నువ్వు ఎట్టి అన్నం చేస్తా, అంత ఈజీ ఉంటుంది అన్నమాట. కలిసి ఉన్నాము ఒక 1 year దాకా కలిసి ఒక రూమ్ లో ఉండి స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్నాం. రాజు వెడ్స్ రాంబాయ్ పేపర్ నుంచి కంప్యూటర్ వరకు ఎక్కించాం అన్నమాట. మొత్తం రైటింగ్స్ ఆయనే కదండి, సాయం వాళ్ళే రాసుకుంటాడండి అసలు. మీరు నమ్మరు కానీ అన్న ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనకు ఒక స్క్రిప్ట్ అనుకోవాలంటే అట్లా పోతాడు, అట్ట తిరిగి వస్తాడు, కథం చెప్పేస్తాడు చెప్పేస్తాడు అంతే, ఇట్లా ఇది చేద్దామని. అది బుసన్నకు ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేశారు చాలా, సినిమా కోసం అని విన్నాను. చాలా. నిజమేనా? గవర్నమెంట్ జాబ్ జాబ్ ఒకటి, అనుకున్నారంట, మ్యారేజ్, మ్యారేజ్ వద్దనుకున్నారంట. ఇంటి దగ్గర నుంచి ఫోర్స్ అన్న పెళ్లి చేసుకో, ఈ సినిమాలో వర్కౌట్ కావు నీకు ఎందుకన్నా కానీ, ఎవరినన్నా కానీ ఇదొక్కటే అండి, ఇదొక్కటే సినిమా ఒక్కటి చేసుకుంటే ఆయనకు సరిపోద్ది అండి. కానీ రాజు వెడ్స్ రాంబాయ్ బోసన్కు పెద్ద కొడుకే, చిన్న కొడుకు సాసా అనుకోండి. సాసా చెప్పాడు కదా ఆయనే, నా పెద్ద కొడుకు అంటే రాజు, రాజే అండి. నాకు 2 కొడుకులు అని. మేము కూడా అది మస్తు అనిపించేది బోసన్నతో. నేను తపన పడేది బాగా బోసన్న. సినిమా 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 సినిమా, ఇంటికంచి ఫోర్స్ తిట్టేది, ఇంటికి కూడా పోకపోయింది ఇక. ఇట్లా ఇంటికంచి ఫోన్ చేస్తారని ఇంటికి కూడా పోలేదు. ఎప్పుడైతే సినిమా ఎనౌన్స్ చేసిండ్రో అప్పుడు కూడా పోలే, షూటింగ్ అయినప్పుడు కూడా పోలే, ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిర్రు అంతే కట్ చేసి. ఎంత ఇంటికాడ వచ్చిండ్రా రాజమౌళి వచ్చిండ్రా అని ఇట్లా ఎక్కిరిచ్చేటోళ్ళు అన్నమాట అన్న. ఎవరు నమ్మపోయేది, ఇక ఉంటది కదా వీళ్ళకి. ఇప్పుడు నమ్ముతున్నారా? ఇప్పుడు ఎందుకు నమ్మరు? 2 తెలుగు రాష్ట్రాలు షేక్. ఇల్లందు వేరు అంటే మీరు నమ్మరు కానీ మాకున్న క్రేజ్ ఏమో కానీ బోసన్నకు సపరేట్ ఫ్యాన్. సపరేట్ ఫ్యాన్. ఎక్కడ ఆయన ప్రాపర్ ఎక్కడ? కొమరారం అని ఇల్లందు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇల్లందు నుంచి కొమరారం, బోసు గారి స్వగ్రామం యాక్చువల్లీ. ఓకే, స్టార్టింగ్ లోనే ఉంటది ఇల్లు. అక్కడ థియేటర్లు ఎక్కువ ఉన్నాయిగా. అవునండి, ఒక మాస్ థియేటర్ మాసే ఉంటది. ఓకే, మహబూబాద్, వరంగల్ ఇదంతా మనకు మాసే. కొన్ని చోట్ల ఫ్రీ టికెట్స్ పెట్టారంట, ఏదో ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు, అది కూడా కొంచెం ట్రోల్ చేశారు. మొత్తం ఆడవాళ్ళకి లేదా? అవి ఏం చూడట్లేదు అని. అది ఆంధ్రాలో కొంచెం మనకు బస్ క్రియేట్ అవ్వడం కోసం. అండ్ సినిమా టికెట్స్ కూడా కొంచెం తగ్గించారు. సింగిల్ థియేటర్స్ ఏమో 99 రూపీస్ చేశారు, 110. మిగతా ఏమో మల్టీప్లెక్స్ 110 చేశారు, 110. చాలా తక్కువ చేశారు. చిన్న సినిమాని జనాలు ఆదరించాలి. సో ఒక కామెంట్ కూడా చేసిన, నాకు 600 పెట్టుకొని పోతే నాకు మా ఫ్యామిలీతో సినిమా చూసినా, పాప్కార్న్ కొనుక్కున్నా, మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు వచ్చిన పెట్టింది. ఓకే, మంచిదే కదండి. అసలు మీ సినిమా గురించే కదండి ఇన్స్టాగ్రామ్ లో అదేంటి పాటలు అవే, డైలాగులు అవే, ఎమోషనల్ సీన్స్ మీవే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే మీ సినిమా వస్తుంది కదా. 3 రీళ్ళ తర్వాత 4 రీళ్ళు ఖచ్చితంగా రాజు వెడ్స్ రాంబాయ్ వస్తుంది. సాంగ్ ఫస్ట్ అయితే మన సురేంద్ర మావయ్య, ఆయన కూడా మావయ్య. సురేంద్ర ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారండి సినిమాలో. అట్లా అలవాటు. మెట్టపల్లి గారు మావయ్య, సురేష్ బాబు గారు మావయ్య, బోసు గారేమో అన్నయ్య, కుటుంబంతో సినిమా చేశారు. వేణుగారు కూడా అన్న. ఇక అట్లా మనం పిలిచి అట్నే అలవాటు. వాళ్ళు ఏ రోజు కూడా నన్ను మంచి తమ్ముళ్ళనే చూసుకున్నారు. వస్తారు కొంచెం కష్టపడరా అని. వాళ్ళు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా ఒక యాక్టర్ ఇచ్చుతాను, మనం నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. రాజు వెడ్స్ రాంబాయ్ నాకు ఒక మంచి మైల్.